ఇది బెండకాయ పప్పు, బెండకాయ పుల్లగూర అని కూడా అంటారు కొంతమంది. మేమైతే బెండకాయ పప్పు అనే అంటాము. ఈ బెండకాయ పప్పు చేసినప్పుడల్లా నాకు ఒక ఫన్నీ మూమెంట్ గుర్తొస్తుంది. అదేంటంటే నా పెళ్ళికి ముందు మా మామ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒకసారి బెండకాయ పప్పు చేసినాను. అది కూడా యూట్యూబ్లో చూసి. యూట్యూబ్లో అయితే బెండకాయతో పాటు వంకాయ కూడా వేసినారు. వంకాయలు ఇంట్లో లేవని చెప్పి అదే పని షాప్కి వెళ్ళి వంకాయలు కూడా తీసుకొచ్చి బెండకాయ పప్పు చేసినాను. వాళ్ళైతే బెండకాయలని ఆయిల్లో ఫ్రై చేయలేదు. నేను కూడా అలాగే చేశాను, ఆయిల్లో ఫ్రై చేయకుండా. నాకు మా అమ్మ బెండకాయలు ఆయిల్లో ఫ్రై చేస్తుందని తెలుసు, కానీ యూట్యూబ్లో ఉన్నట్లు చేస్తే ఇంకా బాగా వస్తుందేమో అనుకున్నా. మా మామకి ప్లేట్లో అన్నం పప్పు పెట్టించిన. మా మామ టేస్ట్ చూసి ఇసురు కొట్టినాడు ప్లేటు. ఆయిల్లో ఫ్రై చేయకపోవడం వల్ల బంకగా సాగుతూ ఉండింది. అప్పుడైతే మా మామ ప్లేట్ ఇసిరినాడని ఏడ్చిన. ఇప్పుడైతే పప్పు చేసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. కర్రీ సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.